వస్తుంది. టైమింగ్ వాళ్ళకి పావు గంట ఇస్తే వీళ్ళకి 5 నిమిషాలు ఇట్లా ఉంటది సహజంగా. అది మన కళ్ళెదురుగుండానే చూసిందే కదా. ఇప్పుడు ఏమవుతుంది, తన సభాపక్ష నేత తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ టైం కాదు, ఇప్పుడు సంఖ్యాబలం ప్రకారం ఇస్తారు. ఆ లెక్కను చూసుకున్నప్పుడు తెలుగుదేశం తర్వాత హైయెస్ట్ గా ఇచ్చే టైము జనసేనకి. అంతే, అంటే తెలుగుదేశం గంట మాట్లాడితే జనసేనకి పావు గంట ఇస్తే వైసీపీకి 5 నిమిషాలే వస్తుంది. బీజేపీ తర్వాత 8 కదా. కాబట్టి బీజేపీకి మళ్ళీ 4 నిమిషాలు అంతే. అంటే ముందు వెనక రెండు సార్లు దెబ్బలు అవుతాయి. అంటే ఫస్ట్ తిడతారు, తెలుగుదేశం తిడుతుంది, జనసేన తిడుతుంది, వైసీపీ ఆన్సర్ ఇచ్చుకుంటుంది, మళ్ళీ బీజేపీ తిడతారు. అవును, ఇది ఓ ప్రొఫార్మా నడుస్తుంది అనమాట. అంటే వీళ్ళు అడుగుతున్న చట్టం ప్రకారం మాట్లాడుకుంటే శాలరీస్ అంటే పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే అవేమి మనకి తీసుకున్నంతసేపు ప్రతిపక్ష హోదాలో ఉన్నట్టు కదా, డిస్క్వాలిఫై అవ్వలేనప్పుడు హోదా ఎందుకు ఎవరు, ఆ యాక్ట్ ప్రకారం వీళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు. అది పెన్షన్స్ శాలరీస్ కి సంబంధించి జీతాలు వాళ్ళకి ఎమ్మెల్యేలకు ఇచ్చే జీతాలు. దాంట్లో అసలు ఎవరు అపోజిషన్ అని ఎందుకు రాస్తారంట. అపోజిషన్ ఎవరనేది గుర్తించేది స్పీకర్ అంతే. అంతే తప్పించి